మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దావీదు దేవునికి ఇచ్చిన బంగారం అంతా, దావీదు దేవునికి ఇచ్చినటువంటి ఆస్తి అంతా, అందుకని దావీదును దేవుడు ఆస్తిపరం చేశాడు, తన కుమారుణ్ణి గొప్ప ధనవంతుని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి మనం ఇచ్చేటువంటి అర్పణలు, మనం ఇచ్చేటువంటి కానుకలు, మనం ఇచ్చేటువంటి స్తుతియాగము, మనం చెల్లించేటువంటి అర్పణలు, అది మన వరకు మాత్రమే కాదు, అది తరతరములు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దావీదు దేవునికి ఇచ్చినటువంటి అర్పణను బట్టి దేవుడు దావీదు కుమారులను ఆశీర్వాదకరంగా మార్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నేను ఇంత దీవెనకరంగా ఉండడానికి గల కారణం ఏంటో చెప్పరా? నేను పోయిన ఏప్రిల్ మాసంలో, ఏప్రిల్ అయిపోయిన తర్వాత నా అకౌంట్స్ అంతా చెక్ చేసుకోవడం నాకు అలవాటు. దేనికి ఎంత ఖర్చు పెట్టాము, ఈ సంవత్సరంలో వేస్ట్ ఖర్చు ఏమైనా చేశామా, నేను తగ్గించుకోవాల్సిన ఖర్చులు ఏమైనా ఉన్నాయా, తప్పించుకోవాల్సిన ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని లెక్కెట్టుకుంటాను ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం అయిపోయిన తర్వాత వేస్ట్ ఖర్చులు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాను అనమాట. వేస్ట్ ఖర్చులు చేస్తానేమో అని భయపడతాను. చూస్తూ నేను ఇంకొకటి లెక్కెట్టాను. ఈ సంవత్సరం దేవుని సేవకు నేను ఖర్చు పెట్టింది ఎంత, నేను దేవుని సేవకు ఖర్చు పెట్టింది ఎంత లెక్కిస్తే వచ్చిన ఖర్చు ఎంత తెలుసా? అక్షరాల 3,36,000 ఖర్చు పెట్టాను. దేవునికి స్తోత్రం. దేవుని సేవకి నేను ఖర్చు పెట్టి దాని లెక్కలోకి వచ్చింది 3,36,000. ఈ సంవత్సరం అంతా, అంటే పోయిన సంవత్సరం మార్చి నుండి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ నుండి మార్చి వరకు నేను ఖర్చు పెట్టేది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అన్నారు ఎలా 3 లక్షలా, ఏం చేయవో, మాకు ఎప్పుడైనా తిండిట్టేవాడు, ఎప్పుడైనా బిస్కెట్ ఇట్టేవా అన్నాడు. చూస్తున్నారు ఎంత పరిచర్య చేస్తున్నాం, సేవకులను పోషిస్తున్నాం, టీవీ పరిచర్య చేస్తున్నాం, ప్రతి శుక్రవారం భోజనాలు పెడుతున్నాం, ఉపవాస కూడలు పెడుతున్నాం, 40 రోజుల కూడలు పెడుతున్నాం. ఎంత పరిచర్య, ఇదంతా పరిచర్య, ఎంత పరిచర్య. పత్రికలు ప్రింటింగ్ పరిచర్య జరుగుతుంది. ఇంత పరిచర్య, ఇదంతా పరిచర్య. అనేక మంది ఐపీఎల్ సేవకులు, అనేక మందికి మనం మందిరాలు కట్టుకోవడానికి సహాయం చేస్తున్నాం. ఇదంతా మరి సేవలోకి వచ్చిందే కదా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఆదాయముతో ప్రభువుని స్తుతించాలి. మనం ఆస్తితో దేవుని స్తుతిస్తే ఆయన మరుగైనటువంటి ధనమును మన కుటుంబాల్లో తీరుస్తాడు. హల్లెలూయా. చాలామంది ఈ ఊడుపులు మొదలయ్యాయి. ఊడుపులు మొదలైన తర్వాత ఏం చేస్తున్నా తెలుసా? చాలామంది ప్రార్థన అయిన తర్వాత వచ్చాయా, ఇది మొదటి కూలి అని ఇస్తున్నారు. నేనంటాను, మొదటి కూలి ఇవ్వడం అంటే అర్థం ఏంటి తెలుసా? అయ్యా, మొదటి సంపాదన నీదే, ప్రథమ ఫలము నీదే. దేవునికి స్తోత్రం. ఈ బలమునిచ్చిన వాడు నీవే, ఈ శక్తినిచ్చిన వాడు నీవే అని ప్రభువుని స్తుతించడం. దశమ భాగాలు ఇస్తున్నారు, ప్రభువుని స్తుతించడం. అయ్యా, ఇది నా వల్ల ఇది కాదు, ఇది నీ కృప వల్ల మాత్రమే అయ్యింది. ఈ సంపాదన నా వల్ల ఇది కాదు, ఇది నీ కృప వల్ల మాత్రమే అయ్యింది అని దశమ భాగాలు ఇస్తున్నారు. నేనంటాను, ఎవరైతే ఆర్థికంగా దేవుని సేవలు సహకరిస్తున్నారో, ఎవరైతే ధనముతో ప్రభువుని స్తుతిస్తున్నారో, వారి జీవితాల్లో మరుగై ఉన్నటువంటి ధన నిధులను ఆయన తెరవబోతున్నాడు. హల్లెలూయా. రహస్యమందు దాచబడిన ధన నిధులను ఆయన తెరవబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చేటువంటి మనస్సు మనకుంటే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మెండుగా మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన కార్యము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మొట్టమొదటిది ఏం చేయటం మంచిది? స్తుతించుట మంచిది. రెండవ మంచిది ఏంటో చూద్దాం చూడండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మొదటి మంచిది ఏంటండి? యెహోవాను స్తుతించుట మంచిది. మంచిదంటే మంచి జరుగుతుంది, దానివల్ల మేలు జరుగుతుంది. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది.
అది మంచిది అని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. రెండవ పని ఏంటి? కనిపెట్టడం మంచిది, ఓపికతో ఉండటం మంచిది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఓర్పుతో ఉండటం మంచిది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉండదు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు మందులో కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు ఎలాగట? ఓర్పు చేతను విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారు. వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకుంటారు? ఓర్పు కలిగిన వాళ్ళు, సహనం కలిగిన వాళ్ళు, విశ్వాసంతో ఎదురు చూచేవాళ్ళు. విశ్వాసంతో ఎదురు చూచే మనసు ఉంటే వారు వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు. బైబిల్లో మనం చూస్తే చూడండి, దేవుడు అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల వయసులో చెప్పాడు, అబ్రహామా నీ కొడుకుని ఇస్తానయ్యా, నువ్వు బయటికి రా అని పిలిచాడు. పిలిస్తే అబ్రహాము 70 సంవత్సరాలప్పుడు దేవుని వాక్యానికి లోబడి ఆయన పిలుపు లోబడి బయటకు వచ్చాడు. దేవుడు 100 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాము కొడుకులను ఇవ్వలేదు. 100 సంవత్సరాల దాకా కొడుకులు ఇవ్వలేదు. 100 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల వయసులో వారి శరీరాలను దేవుడు మరలా నూతన పరిచాడు. పక్షిరాజు యవనము వలె వారి యవనాన్ని నూతన పరిచాడు. దేవునికి స్తోత్రం. అది ఎలాగ అర్థమైంది మీకు? ఒకసారి చెప్పాను. ఎలాగా? 90 సంవత్సరాల్లో దేవుడు వారి యవనాన్ని నూతన పరిచాడని మనకు ఎలా తెలుస్తుంది? 90 సంవత్సరాల వయసులో అబీమెలెకు రాజు శారమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి ఎత్తిపోతాడండి. దేవునికి స్తోత్రం. అదే 90 సంవత్సరాల్లో వయసు వచ్చిన ఆవిడ ఎలా కనబడుతుందండి? ఎవడైనా పెళ్లి చేసుకుంటాడండి, ఎవడైనా ఇష్టపడతాడండి. 40+ వస్తేనే ఇక మొహాలన్నీ బుడతలాడిపోయి అదో రకం అయిపోతాం కదా. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 90 సంవత్సరాలు. పోనీ ఇష్టపడ్డాడు ఆడీడు కాదు, రాజు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. రాజే ఇష్టపడాలి అర్థం. రాజే ఇష్టపడేటువంటి యవనం శారారానికి వచ్చింది. ఎలాగొచ్చింది? దేవుడు వారికి సంతానాన్ని ఇవ్వడానికి సరిపోయినటువంటి శరీరాన్ని, మృతమైపోయినటువంటి కణాలను, మృతమైపోయినటువంటి శరీరాన్ని దేవుడు మరలా పునరుజ్జీవింపజేసి దేవుడు తన యవన బలాన్ని మరలా ఇచ్చి దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కనిపెట్టు, నువ్వు ఎదురు చూడు. నీ పరిస్థితులు అగమ్యగోచరంగా మారిపోయినా సరే నీ పరిస్థితిని మార్చి ఆయన నీ కోరికలను సంతృప్తి పరుస్తాడు. అందుకని 145వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 145వ కీర్తనలో 19వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 145:19, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాగట? ఆయన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. అబ్రహాము కోరికతో ఉన్నాడు, కొడుకు కావాలని 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. దేవుడు అబ్రహాము కోరికను తీర్చాడు. మన ఓపికతో ఎదురు చూడాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు కనబడతాడు మనకి. యోసేపుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఏం దర్శనం? అయ్యా, యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. యోసేపు యొక్క పనులు అన్నదమ్ములు అందరూ పనులు కోసారట. యోసేపు పన నిలబడిందట. అన్నదమ్ముల పనులన్నీ ఆ పనకు సాష్టాంగపడ్డాయట. ఈ మాట వచ్చి వాళ్ళ అన్నగారికి చెప్పాడు. అంటే మేము అందరూ వచ్చి నీకు సాష్టాంగ పడతామంటారా, ఎలా జరుగుతుందో చూద్దాంలే అనుకున్నాడు. అనుకుని యోసేపును అమ్మేశారు. ఈ దర్శనం ఎప్పుడు నెరవేరింది? యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత నెరవేరింది. యోసేపుకు దర్శనం చిన్న వయసులో ఇచ్చాడు దేవుడు. కానీ యోసేపు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిందో తెలుసా? 22 సంవత్సరాలు ఎదురు చూచాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు ఎదురు చూచాడు. ఓపికతో ఉన్నాడు. ఈ సంవత్సరాలు 22 సంవత్సరాలు అతని యొక్క ప్రతి ప్రయాణము, ప్రతి నడక, ప్రతి అడుగు ఎక్కడ పడింది? నేతుకుండలో పడలే. వేసిన ప్రతి అడుగు ఎలా శ్రమలోనే పడ్డది. అన్నగారి దగ్గరికి వెళ్తే అన్నగారులు గెంటేశారు, నూతులు పడేశారు. ఎవరికో కనికరం వచ్చి వాడిని తీసి మరలా ఎవరికో అమ్మేశారు. అమ్మేసినోడు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకడికి అమ్మేశాడు.
అమ్మేసిన ఇంట్లో ఉంటే ఈ నమ్మకంగా పని చేస్తుంటే అక్కడ లేనిపోయిన తోటి పడింది, మరలా తీసుకెళ్ళి చెరసాలలో పడేశారు. వెళ్తున్న కొలది పెద్ద పెద్ద శ్రమలు ఎదురయ్యా తప్ప శ్రమలు తగ్గినట్టేమీ కనబడలేదు. అధికమైన శ్రమ వెంబడి శ్రమ యోసేపుకు వచ్చినప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, చెరసాలలో అతని కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుడు అతని దర్శనం నెరవేర్చవలసినటువంటి సమయం వచ్చినప్పుడు చెరసాలలోంచి బయటకు తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నువ్వు కంగారు పడకో. దేవుడు నాకేదో దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకేదో వాగ్దానం చేశాడు, కానీ నా జీవితము ఇలాగైపోతుందేంటి, కష్టాలు వస్తున్నాయేంటి, బాధలు వస్తున్నాయేంటి అని వేదన పడకో. దేవుడు సమస్తమును కూడా నీకు సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. జరుగుతున్నాయి, నీ మేలు కొరక జరుగుతున్నాయి. శ్రమలైన నీ మేలు కొరకే, కష్టాలైన నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ కన్నీరు తొడడం కొరకే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమను చూసి, కష్టాలు చూసి దిగులు పడొద్దు, వేదన పడొద్దు. అవన్నీ మన మేలు కొరక సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఇక దావీదును చూద్దాం. దావీదును గురించి చేస్తుంటే, దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు సమూయేలు ద్వారా. రాజుని సమూయేలు వచ్చి దావీదు రాజుగా అభిషేకించాడు. ఎక్కడో గొర్రెలు మేపుకున్నామని తీసుకొచ్చి రాజుగా అభిషేకించాడు. అభిషేకిస్తే దావీదు అభిషేకించిన మర్నాడే రాజు అయిపోలేదు. రాజుగా దేవుడు దావీదును అభిషేకిస్తే దావీదుకు దేవుడు సింహాసనాన్ని ఇవ్వలేదు. ఎవరిని ఇచ్చాడు తెలుసా? గొల్యాతుని నిలబెట్టాడు ఎదురుగున్నాను. దేవునికి స్తోత్రం. అదేంటి ప్రభా, రాజుగా చేస్తారని చెప్పేసి సింహాసనం ఇవ్వటం మానేసి గొల్యాతుని చూపించేవాడు నానా అని అడగలే. గొల్యాతు ఎదురుగా నిలబడినప్పుడు అన్నాడు, ఇదిగో యుద్ధము యెహోవాది అని శౌర్యం కలిగిన వాడే, శూరత్వం కలిగిన వాడే దావీదు గొల్యాతును ఒడిశాలతో కొట్టి చంపేశాడు. దేవునికి స్తోత్రం చెప్పున్నాం. హల్లెలూయా. దావీదు శ్రమ వెంబడి శ్రమలో గొల్యాతు ఎదురయ్యాడు. తర్వాత కొంతకాలానికి దావీదుకు సౌలు ఎదురయ్యాడు. సౌలు దావీదును తన యొక్క సైన్యంలో పెట్టుకున్న దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉండేవాడు. ఇంతకుముందు శత్రువు, ఇటు శత్రువు కాదు, ఇంట్లో వాడే చంపడానికి చూస్తున్నాడు. తన పిల్లలు ఇచ్చినటువంటి మామే చంపడానికి చూస్తున్నాడు. తన మేలు చేసిన వాడే చంపడానికి చూస్తున్నాడు. దావీదు అభిషేకింపబడిన రాత్రే రాజు అయిపోలేదు. అతడు రాజు అవడానికి ఇంచుమించు 15 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూడాల్సి వచ్చింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ వాగ్దానాన్ని పొందావో, ఏ మేలును, ఏ కోరికతో ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. ఏ ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. ఎటువంటి కోరికతో నువ్వు దేవుని ఎదురు నిలుచున్నావు నాకు తెలియదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావో, వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నావో, బిడ్డల మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావో, లేకపోతే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావో, నీ ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తున్నావో, సంతానం కోసం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. నీ వ్యాపారం కోసం ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నీ యొక్క బిడ్డల మారు మనసు కోసం ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు. నువ్వు ఏ ఆశతో ఉన్నావు నాకు తెలియదు. ఏ కోరికతో ఉన్నావు నాకు తెలియదు. కానీ నువ్వు ఓపికతో ఎదురు చూడగలిగితే నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఈవులతో నిన్ను నింపబోతున్నాడు. దగ్గరగా చప్పలు కొడితే దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓపికతో ఉండు. అనారోగ్యంతో ఉన్నావేమో, ఈరోజు ప్రార్థన చేస్తే పొద్దున బాగుపడాలని కోరుకోక. ఖచ్చితంగా దేవుడు నీ ఆశను నెరవేరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆయన తన రెక్కల కింద బలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆరోగ్య రెక్కల కింద నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కానీ ఎదురు చూడు. ఒకరోజు ఒక కాలం ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడానికి. మనం అనుకుంటాం నాకు ఆలస్యం అయిపోతుందని. ఆలస్యం కాదు. ఆయన ఆలస్యం ఎప్పుడు అలక్ష్యం కాదు. ఆయన ఆలస్యం ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన ఎప్పుడు సరైన సమయంలో ఏది అవసరం అది సమకూరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 4 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను. దేనికోసం? మీ అందరూ బాగా అన్నారు. నాకున్న ఒక ఆలోచన తెలుసా, నేను కంగారు పడతలేదు. దేవుడు ఎత్తాడు, ఎప్పుడూ ఇస్తాడు.
కానీ ఆయన ఇచ్చినప్పుడు అప్పు లేకుండా ఇస్తాడు. ఆమెను అన్న వాళ్ళు కార్లు ఎక్కుతారు, ఆమెను అనకపోతే ఎక్కరు. దేవునికి స్తోత్రం. అప్పు లేకుండానే ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన సమస్తమును సాధ్యపరచుటకు సమర్థుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ఆశతో ఉన్నావు, ఏ కోరికతో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నీ ఆశలు నెరవేర్చి నీ కోరికలు సంతృప్తిపరిచి నీ తలను పైకెత్తబోతున్నాడు. నీ కన్నీరుని ఆయన తొడవబోతున్నాడు. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెబుతుంది వెయిట్, ఇట్స్ గుడ్. ఎదురు చూడడం మంచిది. మనుషుల కోసం కాదు. మనుషుల కోసం ఎదురు చూస్తే మంచిది అవ్వదు, కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూస్తే అది మనకి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. కంగారు పడొద్దాం. శారా కంగారు పడినట్లు కంగారు పడకం. శారా కంగారు పడింది, ఏం చేసింది మరి? దేవునికి ఇస్తావు. ఈ హాగర్ ఎవరి కంటే ఆడే నా కొడుకు అందే. హాగర్ ఏం చేసింది? తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా దాన్ని బయట గెంటుతావో గంట. ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఇంట్లో పని చేసేటువంటి ఇంట్లో పని చేసేటువంటి దాసి ఇప్పుడు యజమానురాల మీద ఏం చేస్తుంది? పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తను తక్కువ చూపు చూస్తుంది. నేనే కనేసాను కానీ నువ్వు కనలేకపోయావు అన్నట్టు చూస్తుంది. చిన్న పుచ్చుకుంటుంది, చిన్న చూపు చూస్తుంది. దేవుని కొరకు ఎదురు చూస్తే శారాకు ఈ శ్రమ ఉండకపోను కదా, ఈ తలవంపులు రాకపోను కదా, ఈ శ్రోధన రాకపోను కదా, అనవసరంగా ఒక బిడ్డను బయటకు గెట్టేసామని అపరంత ఆవిడికి లేకపోను కదా. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శారా కంగారపడినట్లు కంగారపోయి శ్రమలు తెచ్చుకోవద్దు, అవమానాలు తెచ్చుకోవద్దు. చూడండి, ఎదురు చూడండి. శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన నా యేసయ్య మన ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఇక మూడవది ఏది మంచిదో చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మాంసం తినుట గాని ద్రాక్షారసం త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డం కలుగు చేయనిది మరి ఏదైనా కానీ మానివేయుట మంచిది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, రోమా సంఘమా, సహోదర ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అన్నదమ్ముల మధ్యలో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ సహోదర ప్రేమను ఏదైనా అడ్డం వస్తుంటే, మీ అన్నదమ్ముల ప్రేమకు ఏదైనా అడ్డం వస్తుంటే, అవసరమైతే అడ్డం వచ్చే వాటినైనా విడిచిపెట్టండి, కానీ సహోదర ప్రేమను విడిచిపెట్టొద్దు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. నీ సహోదరునితో నీవు సంబంధం కలిగి ఉండడానికి, మీ ఇద్దరు కలిసి ఉండడానికి, అన్నదమ్ములు కలిసి ఉండడానికి ఒకవేళ మాంసాపేక్ష అడ్డం వస్తే అవసరమైతే మాంసం తింటమని మానే, కానీ నీ సహోదరుతో సంబంధాన్ని తెంపుకోవద్దు. దేవునికి స్తోత్రం. అర్థమైంది నా మాట? అది నేను చెప్పింది కాదు, బైబిల్లో చెప్పింది. నువ్వు 10 మంది తింటావా? నువ్వు తినబోదు మానే, నేను తినేస్తాను అని తెచ్చుకుని ఆడు పక్కన కూర్చుని తినేస్తే ఆడు సిరాగ పడతారు కదా. అవసరమైతే ఆడు కోసం నువ్వేం చేయాలి? తింటాం మానే, నూరు కట్టుకో. సహోదర ప్రేమ ముఖ్యం. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు కలిసి ఉండడం మంచిది. అందుకనే కీర్తనకారుడు 133వ కీర్తన అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. సహోదరులట ఐక్యత కలిగి ఉండాలట. అలా కలిగి ఉంటే అది మనోహరంగాను మేలుకరంగా ఉంటుందట. మరి రోజు అన్నదమ్ములు ఎంతమంది కలిసి ఉంటున్నారు? దేవునికి స్తోత్రం. ఎంతమంది కలిసి ఉంటున్నారు అన్నదమ్ములు? ఎంతమంది కలిసి ఉంటున్నారు? చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండడం లేదు. అన్నదమ్ముల మధ్యలో ఏకత్వం ఉండటం లేదు. అన్నదమ్ముల మధ్యలో శోధనలు, వేదనలు, కన్నీరు, బాధలు, స్వార్థము, ఈర్ష్య, అసూయ, కలహం, అహం, గర్వం,
అటు వచ్చి వారికి వచ్చినటువంటి సంబంధాలు తెగిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, నీ సహోదరులు ప్రేమ కలిసి ఉండడానికి, మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఒకవేళ అహం అడ్డొస్తే దాన్ని విడిచిపెట్టు, స్వార్థం అడ్డొస్తే దాన్ని విడిచిపెట్టు, నీకు ఎక్కువ ఏదైనా అడ్డొస్తే దాన్ని విడిచిపెట్టు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సహోదర ప్రేమ కలిగి ఉండడానికి ఏదొడ్డు వచ్చినా దాన్ని విడిచిపెట్టి నువ్వు సహోదర ప్రేమను కలిగి ఉండు. అదే పరిమళ తైలము వంటిది. హల్లెలూయా. ఏంటట? పరిమళ తైలం లాంటిదట. పరిమళ తైలం అంటే చక్కటి సువాసన ఇచ్చేది, చక్కని సువాసన ఇచ్చేది. మరి సువాసన ఇచ్చే బంధాలుగా ఉంటున్నాయా, కంపు కొట్టే బంధాలుగా ఉంటున్నాయా? కదండి. అన్నదమ్ములు కలిసి ఉంటారా? నిజంగా నన్ను మాట చెప్పరామండి, చాలా కుటుంబాల్లో అపవాది అన్నదమ్ముల మధ్య సమస్యలు పుట్టిస్తే వీళ్ళిద్దరు కొట్టిసేస్తూ ఉంటారు, సమస్యలు వస్తుంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇద్దరు విడిపోతారు. లేకపోతే ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఒకరినొకరు పొడుచుకుంటూ ఉంటారు. న్యూస్ పేపర్లో చదువుతున్నాం, అన్నగారు తమ్ముడు చెప్పాడు, తమ్ముడు అన్నగారు చెప్పాడు అని, ఆస్తుల కోసం చంపేసుకుంటున్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, నీ సహోదరుని కోసం, నీ సహోదరుడితో ప్రేమ కోసం, మీరు కలిసి ఉండడం కోసం ఏది అడ్డొస్తే దాన్ని వదులుకో. నన్ను మాట చెప్పానండి, రక్త సంబంధంలో కూడినటువంటి అన్నదమ్ముల బంధం ఎంత శ్రేష్టమైనదో, ఎంత పటిష్టమైనదో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘముగా కలిగి ఉన్న మన బంధము కూడా అంతకంటే పటిష్టమైనది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మనందరిది ఒకటే రక్తం. మీ ఇంటి పేరు వేయి ఉండొచ్చు, నా ఇంటి పేరు వేరే ఉండొచ్చు, మీరు ఇంటి వేరే ఉండొచ్చు, మీ కుటుంబం వేరే ఉండొచ్చు, మీ నైపథ్యం వేరే ఉండొచ్చు, మీ కులం వేరే ఉండొచ్చు, ఎవరు ఏదైనా సరే సంఘంలో ఎప్పుడైతే మనం కలిసి ఉన్నామో మనందరం వేక, మీ ఇంటి పేర్లు లెక్కలేదేక, మీ కులం లెక్కలేదేక, మనందరం ఒకటే కుటుంబం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సహోదర ప్రేమ కలిగి ఉండాలంటాడు. ఈ సహోదర ప్రేమ కలిగి ఉండడానికి అవసరమైతే ఏది అడ్డు వచ్చినా అది వదిలిపెట్టా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సహోదర ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి. యోహాను రాసినటువంటి పత్రికలు మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. 4వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలనేటువంటి ఆజ్ఞ మనం దేవుని వలన పొందుకున్నాము. హల్లెలూయా. ఒకవేళ మన సహోదర ప్రేమ లేకపోతే మనలో ఏం లేదు, దేవుని ప్రేమ లేదా. అందుకని ఆది అపోస్తుల సంఘం అట్టండి ఎంతలా కలిసి ఉండేవారంటే వాళ్ళకు ఉన్నదంతా కూడా సమైక్యంగా వారు కలిగి ఉన్న. చూడండి అపోస్తుల కార్యగ్రంథం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 32లో చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారి ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉంచుకున్నారట. వారికి కలిగినంత ఎలా ఉంచుకున్నారు? సమిష్టి కట్టే. అందరూ వేరు వేరే, ఒకడు గ్రీకు, ఒకడు ఇబ్రీయుడు, ఒకడు యూదుడు, ఒకడు బెన్యామీయుడు, ఒకడు ఎఫ్రాయిమీయుడు, ఒకడు యూదా జాతికి చెందినాడు. అందులో వేరే వేరే జాతులు ఉన్నారు, వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎన్ని జాతులు వైరుధ్యంగా ఉన్నా కానీ వారందరూ కలిగి ఉన్నదంతా కూడా ఎలా ఉంచుకున్నారట? సమిష్టిగా ఉంచుకున్నారట. అంతా ఉన్నదంతా అందరిది, మాకున్నదంతా అందరిది. ఇది నాది కాదు, ఎవరిది? మాది. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్నదంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారట. వాళ్ళు కలిగి ఉన్నదంతా సమిష్టిగా ఉన్నారట, ఐక్యత కలిగి ఉన్నారట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అలా ఐక్యతగా ఉన్నారు కాబట్టి వారి సంఘం ఏమైందో తెలుసా? దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. చూడండి ఆ మాట చూద్దాం. చూడండి 2వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తే, ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుని చుండరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని దినము వారితో
చేర్చుచుండేను. దేవునికి స్తోత్రం. ప్రభు ఏం చేస్తాడంట? ప్రతిదినము అనుదినము కూడా రక్షణ పొందుచున్న వారు సంఘంలో చేర్చబడుతూనే ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నన్ను మాట చెప్పరామండి. 3 పనులు మంచి, ఇంకా ఇంకో 3 ఉన్నాయనుకోండి, అది ఎప్పుడైనా చూద్దాం వీలైతే. 3 పనులు మంచి. మొదటి, దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఎలాగా? మన పెదవులతోనూ ప్రభువుని స్తుతించాలి, మన రాబడితోనూ ప్రభువుని స్తుతించాలి. అది మంచిది. మంచి ఎప్పుడు మంచే జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. రెండవది, సహనం కలిగి ఎదురు చూడడం, కనిపెట్టడం మంచిది. దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూడడం మంచిది. మూడవది, సహోదర ప్రేమ కలిగి ఉండటం మంచిది. సహోదర ప్రేమకు మధ్యలో వచ్చే ప్రతి శోధన మనం తొలగించుకుని ఏక మనసు కలిగి అన్నదమ్ములుగా మనం బ్రతకటం మంచిది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అటువంటి మంచి పనులు చేద్దాం, మేలులు మనం పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ప్రభా, ఇగో తండ్రి, నీ పాద సన్నిధిలో ఈరోజు కొద్ది నిమిషాలు వాక్యం వినడానికి సహాయం చేశారు. నీకు స్తోత్రాలు నాయనా. మంచి పనులు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఇగో తండ్రి, ఈరోజు 3 మంచి పనులు నేర్చుకున్నాం. ఒకటి, స్తుతించే మనసు. నాయన, మేము స్తుతించలేకపోతున్నామమ్మో, స్తుతించే మనసు మాకు దయచేయండి. స్తుతించే గుణం మాకు దయచేయండి నాయన. నిన్ను ఆరాధించే మనసు మాకు దయచేయండి అయ్యా. ఇగో తండ్రి, మా పెదవులతోనూ మా ఆస్తితోనూ మిమ్మల్ని ఘనపరిచే మనసు మాకు దయచేయండి అయ్యా. ఇగో తండ్రి, రెండవది, అయ్యా ఇగో తండ్రి, ఓర్పు కలిగి సహనం కలిగి ఎదురు చూచే మనసు మాకు దయచేయండి. నీ కార్యం మా పట్ల జరిగించేటువంటి స్థితి కొరకు ఎదురు చూసే మనసు మాకు దయచేయండి. నీ మీద ఆనుకునే మనసు మాకు దయచేయండి. తొందరపాటు దూరపరచండి నాయన అయ్యా. ఇగో తండ్రి, మూడవది, సహోదర ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీ కృపలో బలపరిచి మీరు మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమును బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.